అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే పాలిటెక్నికల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి, వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే వీటికి ఫీజు అనేది ఎంత పే చేయాలి అనేటువంటి పూర్తి వివరంగా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాలిటెక్నికల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎవరు అర్హులు అన్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు పాలిటెక్నికల్లో సీట్ కోసం వీళ్ళు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అందుకు గాను మీరు ముందుగానే దరఖాస్తు అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద మీకు దీని తాలూకా సైట్ అనేది ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలంటే కేవలం మీ ఏదైతే 10th క్లాస్ హాల్ టికెట్ ఉందో ఈ హాల్ టికెట్ ద్వారా హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసుకుని మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలా హాల్ టికెట్ని ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇవి తండ్రి పేరు, మీ పేరు మొత్తం, అలాగే ఏ క్లాసు, ప్రజెంట్ ఏ స్కూల్ చదివారు, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఆడ కిందని మీకు ఫోటో అలాగే సిగ్నేచర్ అడుగుతాడు. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద ఒక సైట్ అనేది ఇస్తాను. ఆ సైట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో సైట్ అనేది ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫీజు అనుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయినట్లయితే 100 రూపీస్ అనేది అప్లై చేసేటట్టు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓసీ బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 400 రూపీస్ అనేది అప్లై చేసేటప్పుడు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఎప్పటి వరకు అప్లై డేట్ అనేది ఉన్నట్లయితే ఏప్రిల్ 15th వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి అప్లై చేయాలంటే కేవలం మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ అయినట్లయితే హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే 10th క్లాస్ స్టూడెంట్స్ కాదు అనుకున్నట్లయితే ముందు ఏదైనా ఫర్దర్ స్టూడెంట్స్ అయినట్లయితే వాళ్ళు కేవలం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే దీన్ని ఆన్లైన్లో అప్లై చేయాలంటే ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏపీ పాలిసెట్ అని టైప్ చేసి సెర్చ్ ఇచ్చినట్లయితే మనకి ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఈ ఫస్ట్ ట్యాబ్ మీద ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ విత్ మొబైల్ నెంబర్ అనేటువంటి ఆప్షన్ అనేది ఉంది. అలాగే రెండో దాంట్లో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి కూడా రిజిస్టర్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అయినట్లయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. లేదు అనుకున్నట్లయితే మనకు పైన కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్తో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మనకి రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే ఫస్ట్గా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. రెండవది వచ్చేసరికి ఫోటోని అలాగే సిగ్నేచర్ని మనం ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ దీంట్లో ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫీజు అనేది మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని యూజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్. సో ఇక్కడ మీరు మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ ద్వారా కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. అలాగే కిందన వచ్చేసరికి మీ ఎస్ఎస్సి ఏ ఇయర్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో ఆ క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అనే దాని మీద మీరు క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అంటే మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే ఇందులో ఏమైనా రాంగ్స్ ఉన్నట్లయితే మీ హాల్ టికెట్లో కూడా సేమ్ రాంగ్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా యూపీఐ పేమెంట్ అనేది
మీరు చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కిందన అయితే దీనికి ఎగ్జామ్ వచ్చేసరికి 30th 4 అంటే ఏప్రిల్ 30th ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఏదైతే డేట్ ఉందో దీనికి ఒక 7 days ముందు, వారం ముందు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అనేది ప్రారంభమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.